నమస్తే, నా పేరు అనుష. మై న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను నియంత్రించడంలో విఫలం. సిపిఐ సిపిఎం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా. భాజపా అధికారంలో మతోన్మాద చర్యలు పెంచి పోషించడం వల్లనే లౌకిక కూటమికి పట్టం. సిపిఐ రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు. భాజపా అధికారంలోకి వచ్చాక మతోన్మాద చర్యలు పెరిగాయని, దీనికి నిరసనగా ప్రజలు కూటమిని గెలిపించారని సిపిఐ రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో జరిగిన పార్టీ నగర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన సిపిఎం జిల్లా సదస్సులో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జాల అంజయ్య అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, నాయకులు జీవి కొండారెడ్డి, షేక్ మాబు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దాని పరిణామాల మీద విశ్లేషించిన సందర్భంగా ఈరోజు తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలు ఇవాళ వచ్చిన సందర్భంలో మన దేశ ప్రజలు ఒక రకంగా పరమాత్మ దహనం కానివ్వండి, లేకపోతే జాతీయ దృక్పథాన్ని కానివ్వండి, లేకపోతే మత దేశాలు కూడా వ్యతిరేకంగా తమ తీర్పుని ఇచ్చి దేశాన్ని అలాంటి వాదనలకు భిన్నంగా నడుపుతారనే దానికి నిదర్శనంగానే ఈరోజు వచ్చినటువంటి ఎన్నికల్లో పరిణామాలను మనం భావించవచ్చు. ఆ సందర్భంగానే మేము మన భావజాలం, దేశ సమైక్యత, సమగ్రత, లేకపోతే ఇచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా ఉండాలా, ఆ శక్తులకు విజయం వచ్చిన సందర్భంలో ఆలోచించి ఈరోజు ఇక్కడ కొద్దిపాటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా రాముడు బిడ్డలే కాదంటే ఎడిపండి దేశాన్ని వదిలిపెట్టి ఎంత దారుణమైనటువంటి ప్రకటన చెప్పండి. ఇలాంటి ప్రకటనలు అనేకం. 2020 నాటికి హిందూ రాజ్యంగా ప్రకటిస్తాం అని చెప్పి మరొక ప్రకటిస్తాం. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? మన దేశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటిది ఏమిటంటే వివిధ మతాల యొక్క సహజీవనం మన దేశం యొక్క దేశాల్లో కూడా దేశస్తులు కూడా మెచ్చుకునేటువంటి హిందువులు జాస్తిగా ఉండొచ్చు. ముస్లింలు, దక్షిణ భారతంలో క్రైస్తవులు, ఉత్తరంలో ముస్లింలు, పంజాబ్, సిక్కులు, బౌద్ధులు, ఇన్ని మతాల యొక్క సంకరణం సహజీవనం మన దేశం. అలాంటి దేశాన్ని ఈ పద్ధతిలో ప్రకటన చేయడం అనేది ఎంత దురదృష్టకరమైనటువంటి దేశాన్ని ఒక ఫ్యాసిజంలో తీసుకుపోయేటువంటి. అట్లాగే ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు గోవింద ప్రసారే కావచ్చు, దబాల్కర్ కావచ్చు, మాల్పూర్కి కావచ్చు. గోవింద దబాల్కర్ గొప్ప పౌర హక్కుల నాయకుడు, హేతువాది పౌర హక్కుల నాయకుడు. దుర్మార్గంగా హత్య చేశారు. చేసిన వాడిని ఎవడన్నా శిక్షించాడా, ఎవరన్నా ఖండించాడా, ప్రభుత్వం చర్యలు తీసుకుందా? గోవింద పన్సారే గొప్ప న్యాయవాది, కేడియన్ నాయకుడు, ప్రజల పక్షాన్ని పనిచేసేవాడు. అలాంటి వాడిని బహిరంగంగా చేసి కర్ణాటకలో వచ్చి తుపాకులు తీసుకునిపోయి నేరుగా ఇళ్లలో ప్రవేశించడం. ఇలాంటి పరిస్థితి దాపురించిందంటే దేశం కోసం చెప్పండి. సంవత్సరం క్రితం అనుకుంటాను పెరుమాళ్ళు అనేటువంటి రచయిత అతను ఒక సాంప్రదాయానికి భిన్నమైనటువంటి రాతలు రాశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను నియంత్రించడంలో విఫలం చెందాయని వామపక్ష నాయకులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు జీవి కొండారెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాష్ రావు పాల్గొని మాట్లాడారు. కందిపప్పును కూడా ఈరోజు
90 రూపాయలు చేయండి అని చెప్పి ఒక హుకుం జారీ చేసి ఈరోజు కనీసం పప్పుచారు కూడా జనం నోసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి మన రాష్ట్ర ప్రజల్ని పాలకవర్గాలు నెట్టి, అంతేకాకుండా మరి పంట పండించేటప్పుడు రైతు గిట్టుబాటు ధర లేకపోయినా ఈరోజు బియ్యం కానీ పప్పు కానీ లేకపోతే కూరగాయలు కూడా అంతు పంతు లేకుండా ధరలు పెరుగుతున్నా కానీ నియంత్రణ చర్యలు చేపట్టకపోగా కేంద్రంలో ఆయన విదేశాల పర్యటన, రాష్ట్రంలో ఆయన అమరావతి జపం చేస్తూ ప్రజల్ని బజారు పాలు చేసినటువంటి ఈ సందర్భంగా ఈరోజు ఏదైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని, అదేవిధంగా కందిపప్పుని కిలో 50 రూపాయలకి ఇచ్చేదానికి చర్యలు చేపట్టడమే కాకుండా పేద ప్రజల కార్డులు తొలగించి మేమంతా సరఫరా చేస్తున్నాం ఒక ఈ పాస్ విధానాన్ని పెట్టి ఆయన దాంట్లో కూడా ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి పాలకవర్గం చేపట్టింది. వీటన్నిటికీ నిరసనగా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలు కనీస మద్దతు ధరకి చెల్లించేదని చర్యలు చేపట్టాలని, సరఫరా వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాటును సరిదిద్ది అవినీతి రహితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా షేక్ ఖలీఫతుల్లా బాషాను నియమిస్తూ ఆదివారం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బివిఎన్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తారని ఖలీఫతుల్లా బాషా తెలిపారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర నాయకులు బద్దిన నరసింహారావు, కోకట్పల్లి జయరాజ్, ఎంవి రమణారావు, పి కృష్ణారెడ్డి, న్యామతుల్లా బాషా తదితరులు అభినందనలు తెలియజేశారు. చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దాని ప్రభావం ప్రకాశం జిల్లాపై ఉండటంతో తుఫాన్ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సముద్ర తీర మండలాలకు ప్రత్యేక అధికారులను కేటాయించామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామన్నారు. 1077 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చునని కలెక్టర్ తెలియజేశారు. మాకు ప్రకాశంలో ఏమీ సైక్లోన్ వచ్చే పరిస్థితి లేదు, కానీ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ వచ్చే అలర్ట్ ఉంటాయి. వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీ ఎవెన్చువాలిటీ, కానీ ప్యానిక్ క్రియేట్ చేయడానికి అవసరం లేదు. So there are few instructions for all of you. The routes are already identified. Evacuation need unte. So routes are already available with you. Shelter points or rehabilitation centers kuda identify cheyadam jarigindi. Akkada kuda poorti ఏర్పాటు చేసి రెడీ ఉండండి. Then the evacuation koraku if needed, I am telling him, if is very important, avsaram unte, prastutam avsaram ledu, avsaram unte, we have to be ready. So I am telling you, there is no need of panicking. It is only an advanced preparation. Okay? So vehicles kuda identify chesi undali. Vulnerable population ante chinna pillalu, garbini strelu, balintulu, old age people, ill, వారి కొరకు స్పెషల్ కేర్ తీసుకోవాలి. దెన్ సివిల్ సప్లైస్కి సంబంధించిన స్టాక్స్ కూడా రెడీ ఉండాలి అవసరం ఉంటే. దెన్ పోలీస్తోనే కూడా కోఆర్డినేట్ చేయాలి. ఇమీడియట్గా టామ్ చేయాలి విలేజెస్లో, దట్ నోబడీ షెల్ వెంచర్ ఇన్ టు సీ. దెన్ వారికి సంబంధించిన బోట్లు ఆర్ ఫిషింగ్ నెట్లు అవి అన్నీ సముద్రం నుండి బయట తీసి పెట్టాలి. దెన్ health teams are very, very important. Clear instructions to entire medical and health department. Tehsildar shall take the charge if the doctor... please tell me. ఆల్రెడీ నిన్న తమ విషయం పెట్టిన తర్వాత ఈ ముగ్గురు మాకు ఉండేటువంటి 3 మండలం మేడం, చిందరాయకొండ, మండలం, పాతాది, చెరుకుమెల్లి మండలం. తర్వాత ఇంతకుముందు కొన్ని సైక్లోన్ ప్లాన్ తయారు చేసాం, కానీ రీసెంట్ తమ మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారం రివైజ్ చేస్తున్నాము. దట్టు కొంతమంది ఆఫీసర్స్ కూడా రీసెంట్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా దాంట్లో నేమ్స్ తర్వాత ఫోన్ నెంబర్స్ ఇంక్లూడ్ చేసేసి రివైజ్డ్ యాక్షన్ ప్లాన్ వాళ్ళ మీటింగ్ పంపిస్తాను మేడం. ఆ తర్వాత మనం చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఆల్రెడీ నిన్న
మన ఎర్నాడోస్ ఆల్రెడీ ఇవి కూడా 5 సెంటీమీటర్స్ చొప్పున పడింది మేడం, ఆల్రెడీ పడింది. మనకు అంటే కొద్దిగా గాలులు వచ్చేటువంటి విండ్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఈ ట్యాంకర్ హౌసెస్ లో ఉండేటువంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా అలర్ట్ చేయమని చెప్పడం జరిగింది. మనకు ఏవైతే సైక్లోన్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేసామో వాటిన్నింటినీ కూడా క్లీన్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని చెప్పడం జరిగింది మేడం. అలాగే మండల లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని స్పెషల్ ఆఫీసర్తో కాంటాక్ట్ చేసుకొని టచ్లో చెప్పడం జరిగింది మేడం. ఆఫ్టర్నూన్ నేను కూడా వెళ్ళి ఒకసారి ఆ ఏరియా చూసుకుని వస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. స్పెషల్ ఆఫీసర్ నేమ్ నోట్ చేసుకోండి. చిన్నగంజం స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వెలిగొండ మల్లుల, చిరాల సుధాకర్ ఎఫ్ఎస్ఓ, గుడ్లూరు కొండయ్య. వార్నింగ్ లేదు కానీ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ కావచ్చు, అందుకని అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. మండల స్థాయి టీమ్స్ని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ ఆల్ రెడీ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నంబర్ 1077. దాంతోపాటు ప్రత్యేక డివిజన్లో తర్వాత మండల్ లెవెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ బెస్ట్ ఆఫ్ ద కోఆర్డినేషన్. మైనస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను నియంత్రించడంలో విఫలం. సిపిఐ సిపిఎం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా. భాజపా అధికారంలో మతోన్మాద చర్యలు పెంచి పోషించడం వల్లనే లౌకిక కూటమికి పట్టం. సిపిఐ రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.